నంద్యాల జిల్లా సంజామలలో ఎన్డీబీ రోడ్డుకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు. ముదిగేడు సంజామల మధ్య 6 కిలోమీటర్లు 12.58 కోట్ల ఖర్చుతో 2 వరుసల రోడ్డు 3 నెలల్లో నిర్మించేలా మంత్రి డెడ్లైన్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల రోడ్డు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొందన్నారు. అయినా రాష్ట్ర వ్యాప్తంగా 3000 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు మంత్రి తెలిపారు. 1080 కోట్లతో రాష్ట్రంలో గుంతలు లేని రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారన్నారు. త్వరలో పేదలకు ఇళ్ల స్థలాలు, రైతులకు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం అమలు చేస్తామని తెలిపారు. ఆరు సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ ముదిగేడు సంజామలకు సంబంధించినటువంటి రహదారి ఏదైతే ఉందో దాదాపుగా 6 కిలోమీటర్లు. ఈ 6 కిలోమీటర్లకు గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019 సంవత్సరం ఫిబ్రవరి నెలలో 12.5 కోట్ల రూపాయలకు దాదాపుగా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అప్పటికే ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకొని క్యాన్సిల్ చేసుకుంటూ మళ్ళీ అక్కడ టెండర్లు పిలవడం జరిగింది. తర్వాత కూడా ఆ ప్రభుత్వంలో పిలిచిన తర్వాత ఆ ప్రభుత్వ నిర్ణయాలతో కాంట్రాక్టర్లందరూ కూడా భయపడి ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల ఏవైతే ఈ యొక్క ఎన్డీబీవే కదా, అది ఎన్డీబీ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ తరఫు నుంచి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ తరఫు నుంచి కాంట్రాక్టర్లు అందరినీ కూడా R&B మంత్రిగా నేను, మా సెక్రటరీ గారు, ఈఎన్సీ గారు అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా వారిని పిలిపించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాము, బిల్లులు ఇవ్వడం జరుగుతుంది, ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు పనులు చేయాలి అని చెప్పేసి ఈ యొక్క ఎన్డీబీ వర్కులందరినీ కూడా కాంట్రాక్టర్లను కన్విన్స్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఈ బ్యాంకు కింద వచ్చినటువంటి నిధులు అందరూ కాంట్రాక్టర్లకు ఒక భరోసా కూడా మా ముఖ్యమంత్రి గారితో ఇప్పించడము, గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పించిన తర్వాత ఇప్పుడిప్పుడే పనులు మొదలు పెడతా ఉన్నారు. ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా ఈ ముదిగేడు సంజామల గ్రామంలో రస్తాలు నడవాలంటే కూడా ప్రయాణికులకు అందరికీ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యపు నీడలు, అక్కడ గత శాసనసభ్యుడి యొక్క అసమర్థత వలన ఈరోజు ఈ యొక్క డెవలప్మెంట్ కూడా రోడ్లవన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నా చేతుల మీద ఆ రోజు శాంక్షన్ చేసింది మేమే, ప్రపోజల్ తెచ్చింది మేమే, మళ్ళీ ఇదే రోజు ఆ ప్రభుత్వంలో ఈరోజు ఈ యొక్క కాంట్రాక్టర్ చేసిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టి 3 నెలల లోపల కంప్లీట్ చేయాలని చెప్పి వారికి తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఎంత తొందరలో వీలైతే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఈ యొక్క రోడ్డును కూడా ఈ ముదిగేడు ఈ సంజామల ప్రజలకు తొందరగానే కంప్లీట్ చేసి వారికి అంకితం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాము.